జ్వరంతోని మా సిస్టరో ఎవరో అడ్మిట్ అయితే ఒక హాస్పిటల్లో మా అమ్మగారు నేను వాళ్ళు ఉన్నాం. ఆ హాస్పిటల్ని చూస్తూ, ఆ హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్లను చూస్తూ, ఆ డాక్టర్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ని చూస్తూ, నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతావారా అన్నది మీ అమ్మగారు. మా అమ్మగారు ఫస్ట్ ఆ డాక్టర్ అనే వర్డ్ మా అమ్మ నోటి నుంచి వచ్చింది. అయితే ఆవిడ అవుతావా, ఇంత పెద్ద హాస్పిటల్ కడతావా అన్నది నాకు గుర్తొస్తుంది. మీరు అన్న తర్వాత గుర్తొస్తుంది అది. తర్వాత మా అక్క కూడా ఎప్పుడు అనేది, నువ్వు బాగా చదువుకోవాలి, అది అంటే లేటుగా లేస్తుంటాం కదా, లేటుగా లేస్తుంటే నువ్వు వ్యవసాయం చేయాల్సి వస్తుంది, భయపెట్టడం, సో బాగా చదువుకోవాలి అంటాం. అలా అవును, పల్లెటూరులో ఒకప్పుడు మాట వినప్పుడు ఉండేది, నువ్వు పొలాల్లో మట్టి పిసుకుంటావా, చదువుకొని ఉద్యోగం చేస్తావా. అది నాకు చాలాసార్లు, ఎందుకంటే మాది వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి అది కామన్గా అంటూ ఉంటారు. సో అదొక ఇన్స్పిరేషన్గా పనిచేసిందేమో. సో ఎప్పుడు నేను ఫస్ట్ క్లాస్లోనే వచ్చేవాడిని ఎప్పుడు కూడా అన్ని వాటిల్లో. అలా నేను బైపీసీ తీసుకున్నా, మిర్యాలగూడలో చదవటం అనేది జరిగింది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత అసలు మెడిసిన్ అది అంటే రవి కళాశాల అని ఉండే సివిఎన్ ధన్ వాళ్ళు, మీరు వైద్యులు కావాలనుకుంటున్నారా గుంటూరు అంటే ఆ యాడ్ చూశాను నేను, మా ఫ్రెండ్ చూసి వెంటనే, యాక్చువల్గా మా అన్నయ్య పెళ్ళి తిరుపతిలో ఉంది, అది కూడా కాదనుకొని నేను బస్ ఎక్కి గుంటూరు వెళ్ళాం.